నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారు ఆరోపించిన టీఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్. నగరం మధ్యలో హై స్పీడ్ రైల్ హబ్ వస్తుంది వెల్లడించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఓ జంటకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో ఎదురైన అద్భుతమైన అనుభవం. తండ్రి గొంతు వినగానే ముసిముసి నవ్వులు చిందించిన గర్భంలోని పసిబిడ్డ. కంటోన్మెంట్ రసూల్పుర మార్గదర్శిని కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, రోడ్ల దుస్థితి వంటి మౌలిక వసతుల పరిశీలన. సూర్యాపేట టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రా ఇండస్ట్రీస్ యజమాని బట్టే జానయ్ యాదవ్ ను రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారని టీఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వజ్రా ఇండస్ట్రీస్ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనుక రాజకీయ ఎజెండా ఉందన్నారు. సంబంధం లేని వ్యక్తులను కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. జేబీ మిల్లుకు సంబంధించిన అంశంలో కూడా వాస్తవాలను పక్కనబెట్టి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, పెన్బహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, ఆత్మకూర్ ఎస్ అధ్యక్షుడు బొల్లె సైదులు, సూర్యాపేట మండల అధ్యక్షుడు సోమగాని లింగస్వామి, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేటలో గత 8-9 రోజుల నుంచి ఒక మారణ హోమం సృష్టిస్తున్నారు ఈ అగ్రవర్ణాలు. ఈ మారణ హోమం ఏంటి అంటే ఒట్టెజానయ్య వజ్ర ఇండస్ట్రీస్ మీద తనిఖీలు జరిపించి అక్రమ కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపిద్దామన్న ఒక ఎజెండా పెట్టుకుని ఈ వజ్రాలు ఏమైనా ఒట్టెజానయ్యని జైలుకు పంపించాలన్నదే వీళ్ళ ఎజెండా తీరుగా పనిచేస్తున్నారు. దానికి మేము ఏం చెప్తున్నాం అంటే వజ్రా ఇండస్ట్రీస్ మీద కేసు అయింది. వాళ్ళ ఇంటిల్లాల్ని సంబంధం లేని వాళ్ళని సంబంధం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లలో పెట్టిర్రు. దానికి గాను గౌరవ కోర్టు బెయిల్ ఇచ్చింది, యాంటిసిపేటెడ్ బెయిల్ ఇచ్చింది. అయినాను నిన్న బెయిల్ వస్తే మళ్ళా ఇంకో ఎఫ్ఐఆర్ పరి విధాలుగా బుక్ చేసి ఎట్టి పరిస్థితుల ఒట్టెజానయ్య గారిని ఎట్టి పరిస్థితుల జైలుకు పంపించాలనే ఒక ఎజెండాతోటి ఈ సూర్యాపేట ఆధిపత్య కులాలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. మీరు ప్రయత్నించినా మేము మీ బీసీలాగా వ్యతిరేకించుకుంటూ వస్తూనే ఉంటాం. మీ పప్పులైతే మేము ఉడకనియం. విషయం ఏంటంటే ఇప్పుడు జేబీ మిల్లుతో నిన్న మొన్న వజ్రా ఇండస్ట్రీల కొరత ఉంది, ధాన్యం కొరత ఉంది అని తప్పుడు లెక్కలు చూపించి ఎఫ్ఐఆర్ చేస్తే ఆయన కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. నిన్న మళ్ళీ జేపీ మిల్లు పెన్బాడ్ దగ్గర ఉన్న జేపీ మిల్లుకు గవర్నమెంట్ అట 2 సంవత్సరాల నుంచి పడా ఉన్న మిల్లుకు సివిల్ సప్లై వాళ్ళు వడ్లు ఇస్తారట. ఆ వడ్లు తీసుకొచ్చి ఆయన జేపీ మిల్లు ఆయన ఓనర్ తీసుకొచ్చి వజ్రా ఇండస్ట్రీస్కు ఖాయమని ఇస్తాడట మిల్లు గురుస్తుందని. మళ్ళా ఆయన మీదకి తనిఖీలకు పోతే జేపీ మిల్లుల తనిఖీలకు పోతే ఆయన వచ్చి నేను వజ్రాకి ఇచ్చిన వజ్రా నాకు ఇస్తలేడు, బెదిరింపులకు గురి చేస్తున్నానని మళ్ళీ అక్రమ కేసులు ఇవాళ బుక్ చేసి ఎన్ని విధాలుగా సాధించాలనో అన్ని విధాలుగా సాధిస్తున్నారు. ప్రజలు మొత్తం మన సూర్యాపేట పట్టణ ప్రజలు పరిశ్రమ చుట్టుపక్కల ప్రజలు కూడా యావత్ తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. ఇది రాజకీయంగా ఆయనని ఎదుర్కోలేని తెలివి లేని దమ్ము లేని దద్దమ్మలు ఈ విధంగా టార్గెట్ చేసి ఒట్టజానయ్యని ఎట్టి పరిస్థితుల జైలుకు తోలాలని కాన్సెప్ట్ పెట్టుకుని మిమ్మల్ని నేను సూటిగా 2-3 అడుగుతా. 2 సంవత్సరాల నుంచి పనిచేయని మిల్లుకు మీ సివిల్ సప్లై వడ్లెట్టిస్తుంది. ఒకరు ఇచ్చింది, మీరు అగ్రిమెంట్ రాసుకుర్రు. ఒకరు ఇలా కేసు చేయాల్సి వస్తే మీరు తనిఖీలో పోతే ఆ మిల్లులో వడ్లు లేకపోతే ఆ ఓనర్నే లీగల్గా ఆ ఓనర్కే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ ఓనర్నే మీరు అరెస్ట్ చేయాలి. కానీ మీరు ప్లాన్ ప్రకారం వజ్రా మీదికి నూకి ఒట్టజానయ్య మీదికి నూకి మీరు తిప్పి ఒట్టజానయ్య మీదికి పట్టుకొస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కోట్ల కుంభకోణం ఇది ఒట్టజానయ్యదో ఈ చిన్న ఎలకలది కాదు. ఇది పెద్ద ఏనుగులు ఉన్నాయి దీని సాటను. ఆ ఏనుగుల డేటా మేము తీస్తున్నాం. ఇలా తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1,00,000 కోట్ల కుంభకోణం
ఇది. మిల్లర్లు మొత్తం అప్పుడు పెద్ద పెద్ద స్కాములు చేసి 100 కోట్లు ఎగదొబ్బి ఏకనామం పెట్టి ప్రభుత్వ సొమ్మును నష్టం చేసి ప్రభుత్వ సొమ్ము ధ్వంసం చేసి తినిపోయిన వాళ్ళు తినిపోతే ఇవాళ రాజకీయంగా ఎదుర్కోలేని ఈ దద్దమ్మలు ఒట్టేజానే ఒక్కడు బీసీ బిడ్డగా ఎదుగుతుంటే రాజకీయంగా ఓర్వలేక వీళ్ళు ఇవాళ వజ్ర ఇండస్ట్రీ మీద ఒట్టజానే మీద కేసులు పెట్టి మీకు ఏం రైట్ ఉందయ్యా? ఒక శ్రీధర్ రెడ్డి అట కేసు పెట్టేది, ఏది సివిల్ సప్లై ఆఫీసర్. ఏమయ్యా రెడ్డి, నువ్వు రెడ్డిని కాబట్ట మా బీసీ బిడ్డ కాబట్ట ఇవ్వాలి నువ్వు రెడ్డినోని. మరి 2 కేసులు ఒక్కసారి ఎందుకు పెట్టలే? 2 ఎఫ్ఐఆర్లు ఎందుకు చేయలే? నువ్వు ఈ బెయిల్ వస్తే మళ్ళా అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి తిప్పితే ప్లాన్ సి కూడా అప్లై చేస్తారన్నట్టు. ఏమయ్యా మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే తెలంగాణలో బీసీ సమాజం బతకాలా లేదంటే ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోవాలా? మీతో తట్టుకోలేక ఏం చంపుతారా? బీసీ మాకు ప్రభుత్వం రావాలి, మాకు రాజ్యం రావాలని కొట్లాడుతున్నాం. ఏ కొట్లాడే హక్కు మాకు లేదా? అంబేద్కర్ వారు మాకు ఇయ్యలేదా? హైదరాబాద్ దేశంలో మేజర్ హై స్పీడ్ హబ్ గా మారనున్నదని, ఈ హై స్పీడ్ హబ్ నగరం మధ్యలో రావాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రజలకు అత్యధికంగా ఉపయోగపడేలా శాస్త్రీయ పద్ధతిలో అలైన్మెంట్ ను కేంద్ర ప్రభుత్వం నిర్ధారిస్తుందని చెప్పారు. ఈ విషయంలో ఎవరికి కన్ఫ్యూజన్ వద్దని, ప్రజలకు మేలు చేసేలా హైదరాబాద్ నగరానికి ఉపయోగపడేలా రాబోయే అనేక దశాబ్దాల పాటు నగరానికి సేవలందించే విధంగా హై స్పీడ్ రైలు అలైన్మెంట్ ను రూపొందిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. हैदराबाद विल बिकम अ मेजर हाई स्पीड हब. हाई स्पीड हब इस तरह से बनाना है कि शहर के सेंटर में आए, जिससे कि लोगों को मैक्सिमम बेनिफिट मिले. और इसका अलाइनमेंट बहुत ही साइंटिफिक तरीके से केंद्र सरकार तय करेगी, कोई भी कंफ्यूजन में न रहे. We will make an alignment which is good for the people, good for the city of Hyderabad, and it should be serving the city for many decades to come. Yes. Hyderabad will become a major high speed hub. High speed hub इस तरह से बनाना है कि शहर के सेंटर में आए, जिससे कि लोगों को मैक्सिमम बेनिफिट मिले. और इसका अलाइनमेंट बहुत ही साइंटिफिक तरीके से केंद्र सरकार तय करेगी, कोई भी कंफ्यूजन में न रहे. We will make an alignment which is good for the people, good for the city of Hyderabad, and it should be serving the city for many decades to come. Yes. కెనడాకు చెందిన ఓ జంటకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో ఓ అద్భుతమైన అనుభవం ఎదురైంది. తండ్రి గొంతు వినగానే గర్భంలోని పసిబిడ్డ ముసిముసి నవ్వులు చిందించినట్లు ఓ క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అసలేం జరిగిందంటే, కెనడాకు చెందిన లియా ఒలివేరా అనే గర్భిణి సాధారణ పరీక్షలో భాగంగా ఆసుపత్రికి వెళ్లారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తున్న సమయంలో ఆమె భర్త పొట్టపై ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్, హ్యాపీ స్టార్ట్ ఆఫ్ డే, ఆకలిగా ఉందా అని పలకరించాడు. నాన్న స్వరాన్ని విన్న వెంటనే ఆ చిన్నారి చిరునవ్వులు చిందిస్తున్నట్లు మానిటర్ పై కనిపించింది. అక్కడే ఉన్న ఒలివేరా సోదరి ఈ అపురూప దృశ్యాన్ని వీడియో తీసింది. Good morning. Happy Saturday. Happy Saturday. Hello. You hungry? Oh, smiling. Oh my god, Smile. Did you video see Yeah. that? Oh my god, she's so Little smart. smile. Little smile. Oh, it's a squish, but it's cute. And I have it You know on. Andrew's voice. Who's talking to you? I did a lot. Good morning. Happy Saturday. Happy Saturday. Hello. You hungry? Oh, smiling. Oh my god, Little smile. Did you video see Yeah. that? Oh my god, she's so smart. Little smile. Little smile. Oh, it's a squish, but it's cute. And I have it You know on. Talking to Andrew's you. voice. Who's talking to you? సికింద్రాబాద్ గన్ బజార్ లోని కస్తూర్బా హై స్కూల్ 36వ పదవి స్వీకార కార్యక్రమం మరియు నైపుణ్య పురస్కారాలు ఉత్సాహభరితమైన వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన విద్యార్థి ప్రతినిధులకు బ్యాడ్జీలు తొడిగి సత్కరించారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచి నైపుణ్య పురస్కారాలు సాధించిన విద్యార్థులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ లక్షణాలు జీవితాంతం ఉపయోగపడతాయి అని, విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
Congratulations. आप किसमें इंटरेस्टेड है? और प्रगति का संदेश देता है। And all the tambourines. Yeah, okay, look here, sir. Okay. Parisa. Yeah, okay, sir. ఈరోజు ఇంత మంచి సెరమనీ చేయడం స్కూల్ వారికి హృదయపూర్వకంగా నా ఒక అభినందనలు తెలుపుతున్నాను. క్రమశిక్షణ పట్టుదల ఉంటే ఎవరైనా లీడర్ కావచ్చు. లీడర్ పుట్టుకతో ఎవరు కాదు. మీరు కూడా అనుకోవచ్చు, మేము రసూల్పురలో ఉన్నాం, ఇంద్రామా నగర్ గన్బజార్ లో ఉన్నాం, ఈ పేద ఇంట్లో ఉన్నాం. నేను కూడా చిన్నప్పుడు నేను కూడా పుట్టింది అడ్డగుట్ట బస్తీల్ని. ఇప్పటికీ నేను అడ్డగుట్ట బస్తీల్నే ఉంటా. నేను ఎమ్మెల్యే అయ్యాను, పెద్ద వ్యాపారవేత్త కూడా అయినాను. మనం ఎక్కడ పుట్టినామా, ఏ కులంలో పుట్టినామా, ఏ మతంలో పుట్టినామా, ఏ పరిస్థితుల్లో పుట్టినామా ముఖ్యం కాదు. మన కృషి ఉంటే మనుషులు కృషి అవుతారు అంటారు కదా, అదే మాదిరిగా మన కృషి ఉంటే మన రిజల్ట్స్ మన గమ్యం చేస్తాం. ఈ స్కూల్లో ఒక గొప్పతనం ఏంటంటే తక్కువ ఫీజుతోటి ఇంత మంచి చదివిస్తుంది. వారికి కూడా ప్రత్యేకంగా తక్కువ రేట్గా మంచి చదివిస్తున్నందుకు ఈ స్కూల్ యజమాని కమిటీ అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరూ ఇంట్రెస్ట్ తో చదువుకోవాలి. చిన్నప్పుడే మనం అనుకోవాలి మనం ఏమైతామని. మనం అది అవుతామని అనుకోని దాని గురించి కష్టపడి ఒక గోల్ పెట్టుకుంటేనే గోల్ రిజల్ట్స్ వస్తుంది. మనం కన్ఫ్యూషన్ అయినా మనకు ఎక్కడ పోవాలని ఏమీ కాము. కన్ఫ్యూషన్ లేకుండా ఒక క్లారిటీ పెట్టుకోవాలి. మనం ఎక్కడ పోవాలంటే అక్కడే పోవాలి. నేను ఎమ్మెల్యే కానప్పుడు 2 సార్లు ఓడిపోయినా. ఎన్నిసార్లు? 2 సార్లు ఓడిపోయినా. ఒకటే అనిపించింది, గెలవాలి అని. మా కంటోన్మెంట్ ఉన్న మా శ్రీయారైనా, నైమన్న, గబారుబాయి, నరేష్ అని అందరు కలిసి మీరందరూ బాగున్న వాళ్ళందరూ కంటోన్మెంట్ ఉన్న వాళ్ళందరికీ నమ్మకంతో నన్ను గెలిపించారు. నా గోల్ ఏమంటే ఎమ్మెల్యే కావాలి, ఈ కంటోన్మెంట్ కు సేవ చేయాలని. నేను ఇప్పుడు నా గోల్ ఏం లేదు సార్, కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీని నవ కంటోన్మెంట్ గా నిర్మాణం చేయాలి. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన కాన్స్టిట్యున్సీలో ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలోని నంబర్ 1 to 5 మధ్యలో మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉండాలన్నదే నా గోల్. ఆ గోల్ మీదనే పని చేస్తున్నాను. ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే అయిన తర్వాత మంచిగా ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు కోటి మహిళలని కోటీశ్వరులు చేయాలంటున్నారో, ఆ 1 కోటి మంది మహిళలలో మా అక్క చెల్లెలు ఎక్కువ మంది ఉండాలని ప్రయత్నం. మంచి స్కూల్ కడితే మన దగ్గర ఎక్కువ స్కూల్ రావాలి, కాలేజెస్ రావాలి. ఏదున్నా మన ప్రభుత్వ పథకాలు మనకు అందాలి. ఇంత ముందు ఉన్న ఫండ్స్ మనకు సరిపోదు, ఇంకెక్కువ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలనేది నా ఆలోచన, నా గోల్. మీరు కూడా ఒక గోల్ పెట్టుకొని, ఇందాకనే ఒక అమ్మాయి చెప్పింది డాక్టర్ కావాలా, అది కూడా कैटेलॉजिस्ट కావాలన్నారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కి ఇబ్బంది ఉంటే మా मदर को देखा, उसके लिए मैं अच्छा डॉक्टर बनना चाहता हूँ, सब मरीजों का अच्छा ट्रीटमेंट करना चाहे. आपका काम पूरा होने के लिए मैं ऊपर वाले से भी प्रार्थना करता हूँ. और जो भी हेल्प होना मैं पर्सनली सपोर्ट करता हूँ, उनकी बता रहा हूँ. अच्छा सारे सब सपोर्ट कर रहे. आपका मदर फादर भी बहुत गरीब लोग हैं, वो लोग भी उनका खुशियाँ कम करके, उनका जरूरत कम करके वो लोग आपको पढ़ा रहे. కాబట్టి తన పిల్లలు పేదరికంలో ఉండొద్దు, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ కావాలని ప్రతి అమ్మాయిన కళ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రసూల్పుర వార్డ్ నెంబర్ 2 పరిధిలోని మార్గదర్శిని కాలనీలో స్థానిక సమస్యలను తెలుసుకోవడానికి పర్యటించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనలో ఆయన కాలనీ వాసులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, రోడ్ల దుస్థితి, వీధి దీపాల వంటి మౌలిక వసతులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. స్థానిక నివాసితులు తమ కాలనీలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత కంటోన్మెంట్ బోర్డు అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ये बड़ा करके ये करते को बड़ा लाइन जा रहा था जीके का, उसको चले आया था. तो मैंने बात तब सुनी कि नहीं, बोर्ड में भी बोला ये बोरी डालना लाइन कितना जरूर है, उसके बाद रोड का भी पैसा उसकी कोटा. ये अंदर उसे ना मार्बल बिजनेस ये अंदर ये अपनी जगह है कंट्रोल में. यही बोल रहे क्या हो रहा है रोज आके मड़की भी इसमें ही है.
ఇది ఒక పార్క్ డెవలప్మెంట్ చేయాలి सिंगल राजी रेज़ो में क्या करता हूँ, एक मिनट, इसको पूरा एक तरीके से बनाएंगे तो ग्रिल वाला लगा के अंदर ओपन जिम लगा देंगे तो गार्डनिंग जैसे करे तो आपको क्या दूसरा एक्टिविटी नहीं रहता, छोटी मदर फादर आगे धन्यवाद बुक्स के लिए, बहुत जगह खर्च कर रहे। कल हम लोग गए तो साहब बोले भाई सॉल्व वॉल कुछ काम आते हैं, दो बुक्स दो, वो बोला बुक्स चलो कुछ సాబ్ విషయం ఏంటంటే ఇక్కడ మార్గదర్శి కాలనీ, దాని తర్వాత ఈ కట్ట మీద బస్తీ. ఇప్పుడు ఈ రెండిట్లో లింక్ ఏంటంటే బండ్లు కొన్ని పార్క్ చేసి పెడుతున్నారు మధ్యలో. ఈ పార్క్ చేసి పెట్టిన అందరికి ఎవరు వాడుకుంటారు తెలుసుగా ఈ రోజులలో. వాళ్ళు అక్కడ సీకట్ల ఆ బండ్లలో కూర్చొని ఆ గాంజా కొట్టుకుంటా మందు తాగుకుంటా కూర్చోరంట. ఒకసారి ఈరోజు ఫ్రైడే రేపు సాటర్డే ఒకసారి డ్రైవ్ నడిపిస్తే నిన్ననే డీసీపీ గారిని కూడా కలిసి చెప్పాను, వాళ్ళకి శిక్షలు పెద్దది పెట్టమని చెప్పాను. ఒకటి బోయిట్లో వస్తాయంటే అటు ఎవడు వినడు. ఒక 4-5 వేసి జర సెట్ చేస్తేనే వాళ్ళు వింటారు కాబట్టి ఆ పని చేసి రాజ్ కుమార్ సార్ మార్గదర్శి కాలనీలో నిన్న వచ్చారు, నేను ఈరోజు వాళ్ళ కాలనీకి వచ్చాను. వాళ్ళు కాదు నేనే వాళ్ళ కాలనీకి వచ్చాను. అది జర రిజాల్వ్ చేస్తాడు చూడండి. ఆ రిజాల్వ్తో కన్నా ముందు వాళ్ళకు వాటర్ సప్లై కావాల్సినంత లేదు. ఉన్నాయి ఇక్కడ ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాం, హాఫ్ అన్ అవర్ చేయండి, లేకుంటే ఇక్కడ ట్యాంకర్ ఇంకా రోనా ట్యాంకర్ ముష్కిల్ అవుతాం. అది కష్టం. దేవేందర్ సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను మార్గదర్శి కాలనీలో ఉన్నానా, వాటర్ డ్రింకింగ్ వాటర్లో మన సివరేజ్ వాటర్ పొల్యూటెడ్ అయ్యి వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇప్పుడు ముందు అవన్నీ ఇప్పుడు మనం చేసే వారికి టైం పడుతుంది. ఆ 303 crores ఏదైతే అమౌంట్లోకి వెళ్ళి చేయాలి టైం పడుతుంది. మీన్ వైల్ ఒకసారి ఎవరైనా పంపించి స్వామినారాయణ టెంపుల్ ఎదురుగా కూడా ఉన్న నాలలో కూడా మొత్తం నీళ్ళు ఫ్లో లేదు. అదొకటి ఈ కాలనీలో కూడా ఒకసారి వస్తే ముఖేష్ గారిని ఎవరికని చెప్తే వాళ్ళు చూసుకుంటారు, ప్రకాష్ గారిని. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్లింగంపల్లి అంబేద్కర్ కళాశాల ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వి ఐస్ క్రీమ్ అండ్ స్వీట్ షాప్ ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడము సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. నాణ్యమైన సేవలతో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, స్నేహితులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మా సోదరులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హెచ్సిఏ వర్కింగ్ కమిటీ మెంబర్ అయిన శ్రీ వివేక్ గారు చాలా పెద్ద ఎత్తున ఈనాడు మరి ప్యార్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇంకో దాని పేరు ఆర్వి ఐస్ క్రీమ్స్ అండ్ స్వీట్స్ అనే పేరుతోటి ఇక్కడ ప్యార్లో ఓపెన్ చేస్తున్నాడు వివేక్ గారు. మరి వివేక్ గారి తల్లిదండ్రులు కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఎన్నో దానాలు, ఎంతో పేద ప్రజానికానికి మేలైన సేవలు చేసిన వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ పేరుతో పాటు వాళ్ళ అబ్బాయి అయిన శ్రీ వివేక్
మరి ఈనాడు మంచి ప్యాలెస్ ఓపెన్ చేస్తున్నాడు. అది కూడా మస్కతి వాళ్ళ ఈ పూర్తిగా ఫ్రూట్స్, స్వీట్స్, బేకరీ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ పెడుతున్నందుకు ప్రజలు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున హర్షాన్ని వ్యక్తం చేస్తూ మేము ఎంతో కాలంగా మస్కతి ప్యాలెస్ చూడాలనుకుంటున్నాము. అది మరి రావడము మాకు సంతోషాన్ని ఇవ్వడం జరిగింది. కానీ మేము డెఫినెట్గా మాత్రము ఈ ప్యాలెస్ పెద్ద ఎత్తున నడవాలని కోరుకుంటాం. ఎందుకంటే మాకు కూడా చాలాసార్లు వివేక్ గారు సహకరించారు. మా పిల్లల చదువుకు డబ్బులు ఇచ్చారు, ఇల్లు కట్టుకుంటే పైసలు ఇచ్చారు. ఎలాంటి అవసరం ఉన్నా కానీ మేము ఇప్పటికీ వివేక్ గారి దగ్గర పోతే మనం సాయం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఏ బిజినెస్ పెట్టినా కానీ అది సక్సెస్ఫుల్గా నడవాలని భగవంతుని కోరుతున్నామని చెప్తున్న ఒక మాటలు నేను ఈ ప్రెస్ ద్వారా తెలియపరుస్తున్నాను. మిస్టర్ వివేక్ మస్ట్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ దిస్ బేకరీ. థ్యాంక్ యూ. ముషిరాబాద్ నియోజకవర్గం ప్రాంతంలో బాగ్లింగంపల్లిలో మరి ఆర్వి ఐస్ క్రీమ్స్ మరియు స్వీట్స్ పేరుతో సోదరుడు వివేక్ గారి ఆధ్వర్యంలో మరి హైదరాబాద్ నగరంలో ఒక ప్రముఖమైన ఐస్ క్రీమ్ పార్లర్ మరి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. మస్కతి అంటే ఒక బ్రాండ్. మస్కతి ఐస్ క్రీమ్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, అదే రకంగా లస్సీలు కానివ్వండి, అదే రకంగా పాలు కానివ్వండి, ఏవి చూసినా నాణ్యతకు మరి ప్రతిబింబం ఇది. కనుక ఈ ప్రాంతంలో వివేక్ గారి శ్రీమతి రాజేశ్వరి గారు పూర్తి స్థాయిలో మరి అవుట్లెట్లో కూర్చొని ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఎక్కడైనా శుభకార్యాలున్నా, ఏ రకమైన కార్యాలున్నా ఇక్కడ అన్ని ఎల్లవేళలా మరి కార, స్వీటు, పాలు, పెరుగు, నెయ్యి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. కనుక ఒక కొత్తగా మొట్టమొదటి ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారు ఆరోపించిన టీఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్. నగరం మధ్యలో హై స్పీడ్ రైల్ హబ్ వస్తుంది వెల్లడించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఓ జంటకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో ఎదురైన అద్భుతమైన అనుభవం. తండ్రి గొంతు వినగానే ముసిముసి నవ్వులు చిందించిన గర్భంలోని పసిబిడ్డ. కంటోన్మెంట్ రసూల్పుర మార్గదర్శిని కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, రోడ్ల దుస్థితి వంటి మౌలిక వసతుల పరిశీలన. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.